ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ ఉదయకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని చదువుకుందాం. అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనం, ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 15వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ఆ దినములలో ఆ కాలమందే నేను దావీదునకు నీతి చిగురును మొలిపించెదను. అతడు భూమి మీద నీతి న్యాయములో అనుసరించి జరిగించెను. ప్రియమైన దేవుని కుటుంబీకులారా, విశ్వాసులారా, మీ అందరికీ కూడా అడ్వెంట్ కాలపు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి మీ కుటుంబాలకు, బంధుమిత్రులకు కూడా యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేస్తున్నామండి. మంచిదండి. అడ్వెంట్ కాలం దేవుని కృప, దేవుని కాపుదల మెండుగా ఉండురుగాక. అందరూ క్షేమంగా ఉన్నారా? సంతోషానందాలతో ఉన్నారా? అయితే దేవునికి వందనాలు చెల్లిందాం. ఈ దినము దేవుని వాక్యాన్ని కలిసి చదువుకున్నాం కదా. ఈవేళ మన వాక్యాంశం ఏమిటో తెలుసా? నీతి చిగురు. అవునండి, నీతి చిగురు. యేసుక్రీస్తు ప్రభు జననము కొరకు అనేకమైన ప్రవచనాలు మనం ఎరిగిన వారము దైవ గ్రంథములో లిఖించబడి ఉన్నాయి. దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభునకు అనేకమైనటువంటి పేర్లు పెట్టబడ్డాయి. వాటిలో ఈ పేరు ఒకటి. ఆయన ఎవరు అని ఆలోచన చేస్తే
నీతి చిగురు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రియులారా. అదే మాటలు ఇర్మియా గ్రంథములో 23వ అధ్యాయములో 5వ వచనం పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి చదువుకుందామా? యెహోవా ఇలాగు ఆజ్ఞించుచున్నాడు, రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన చేయను. అతడు రాజై పరిపాలన చేయను. ఇర్మియా గ్రంథములో ఉన్న ప్రవచనం. అలాగనే ఇర్మియా గ్రంథములో 23వ అధ్యాయం 5వ వచనంలో ఉన్న ఈ రెండవ ప్రవచనం. ఈ రెండు ప్రవచనాల్లో రెండు ప్రాముఖ్యమైన సంగతులు ఇక్కడ ప్రవక్త తెలియచేస్తున్నాడు ప్రియులారా. గమనించారా? ఈ నీతి చిగురు కొరకైనటువంటి ప్రవచనాలు ఆయన ఏమయ్యున్నాడో వివరిస్తూ ఉంటున్నాడు. మొదటిగా ఇర్మియా గ్రంథాన్ని 33వ అధ్యాయంలో 15వ వచనంలో చూస్తే ఆయన దావీదును నీతి చిగురుగా ఆయన మరి కలుగు చేస్తమే కాకుండా అంటాడు, దావీదునకు నీతి చిగురును మొలిపించేదను అని చెప్పి అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించెను. ఆయన నీతి న్యాయములు అనుసరించెను. మరి ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడంటే, ఆయన దావీదునకు నీతి చిగురును పుట్టించేదను, అతడు రాజై పరిపాలన ఆయన చేయను. చూసారా? రెండు శ్రేష్టమైన మాటలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఈ ప్రవచనాలు ప్రవక్తల ద్వారా ముందే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని యొక్క జననము, దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభు యొక్క జననము ప్రవచనాల నెరవేర్పు అని మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఈ దేవుని యొక్క ప్రవచనాలలో ఏది నిరర్ధకము కాదు. ప్రతి ప్రవచనము కూడా నెరవేర్పు జరిగింది ప్రియులారా. ఒక్కొక్క ప్రవచనములో దేవుని కుమారుడైన క్రీస్తు ప్రభుకి ఒక్కొక్క నామకరణం చేయబడింది. ఈవేళ అంశములో నీతి చిగురు అని నామకరణం చేయబడింది. కాబట్టి రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం ఆ 1వ వచనము నుండి 7వ వచనం వరకు కూడా మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఇంకొన్ని సత్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి. ఈ మాటలు ఆలోచన చేస్తే దేవుడు తన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనము యందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను. చూసారా? దేవుని యొక్క గ్రంథములో లిఖించబడిన రీతిగా ముందుగా ప్రవక్తల ద్వారా లోకానికి తెలియచేయబడింది అని దేవుని యొక్క వాక్యము వ్రాయబడుతూ ఉంటుంది ప్రియులారా. ఆ విషయాలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా, చూసారా, దావీదు యొక్క వంశములోనో గోత్రములోనో అనే మాటలు ప్రవచనాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి మొదటిగా ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభు శరీరమును బట్టి దావీదు వంశములో, అలాగనే మృతులలో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగా ప్రభావముతో ఆయన నిరూపించబడేను. ప్రియులారా, దేవుని కుటుంబీకులారా, నీతి చిగురు క్రీస్తు ప్రభు దావీదు వంశములో ఆయన జన్మిస్తాడు అనే ప్రవచనం నెరవేర్పు. అందుకనే
యేసుక్రీస్తు ప్రభు ఆయన యెషయి ముద్దు చిగురును, రెండవది దావీదు యొక్క నీతి చిగురుగా ఆయన జన్మించాడు. 2 మాటలు. కాబట్టి ఈ బిరుదు కొరకు ఆలోచన చేస్తే ఇక్కడ క్రీస్తు ప్రభు యొక్క సార్వభౌమత్వం, ఆయన రాజులకు రాజుగా ఆయన జన్మించాడు కాబట్టి ఆయన యొక్క ఔన్నత్యానికి రుజువుగా ఉన్నది అనే మాటలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఉదయకాలపు ఆరాధన అడ్వెంట్ కాలము 3 వారిల జీవితాలు చిగురించటానికని మొన్న జ్ఞాపకం చేసుకున్నాం. ఈ దినము మన జీవితాలను ఆయన చిగురింప చేయగలిగినటువంటి దేవుడు. మన జీవితాలకు పచ్చదనాన్ని ఆయన అనుగ్రహించే దేవుడు. పరిశుద్ధతను ఆయన కలుగజేసే దేవుడు. ఫలింపు ఆయన ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. మన జీవితాలకు సార్వభౌముడుగా ఉన్నాడు. సార్వభౌమ అధికారము లోకము మీద, పరలోకం మీద ఆయన కలిగి ఉన్నాడు. ఈ ఉదయకాలపు ఆరాధనలో నీతి చిగురు అయినటువంటి యేసయ్యను మన జీవితాలలోనికి ఆహ్వానిద్దాం. నీతి చిగురు అయిన యేసయ్య యందు నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి మనమందరమును కూడా ఆ గొప్ప ఆశీర్వాదాలు పొందుకుందాం. అలా చేయటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడా మనపై మెండుగా కుమ్మరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఈ ఉదయకాలపు ఆరాధనలో నీవు నీతి చిగురు అని దేవా నీ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నావు. మా బ్రతుకులకు, మా కుటుంబాలకు, మా జీవితాలకు నీవే నీతి చిగురుగా ఉద్భవించావు. ప్రవచనాలు నెరవేర్పు నా తండ్రి మా వినికిడిలో జరుగుతున్నందుకు స్తోత్రాలు. నీ సార్వభౌమ అధికారాన్ని మేము నాయన ఒప్పుకుంటూ నాయన నీతి చిగురుగా ఉన్న యేసయ్యను మా హృదయాల్లో చేర్చుకునే భాగ్యం మాకు ఇచ్చారు. ప్రయాణాల్లో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నాం నాయన. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి విశ్వాసులకు రక్షణ కొరకు ప్రార్థిస్తాను. అనారోగ్యాలతో ఉన్నటువంటి వారు, వ్యాధి బాధలతో ఉన్నవారు స్వస్థత కొరకు ప్రార్థిస్తున్నాం. లోకము యువజాలని సమాధానము, సంతోషము కలుగు చేయడు. యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము, శోధనలోని తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక. ఆమేన్.